యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఇక్కడ యోబు ఇంత కోటీశ్వరుడు అవ్వడానికి సీక్రెట్ ఏంటంటే దేవుడు అతన్ని ఆశ్రయించడం వల్ల, అతను దీవించడం చేత, ఆయన చేతి పనులను దీవించడం చేత అతను ఆస్తి బహుగా కోటీశ్వరుడు అయినట్లు మనం చూస్తున్నాం. యోబు చేసే ప్రతి పనులలో దేవుడు ఆశ్రయించడం వల్ల అతని సంపద దేశమంతటా విస్తరించినదని మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ కోటీశ్వరుడు అవ్వడానికి యోబు ముఖ్య మూలము ఎవరంటే దేవుడే అండి. దేవుడు లేకపోతే ఆయన కోటీశ్వరుడు అవనే అవలేడు. దేవుడు ఆయన చేతి పనులను దీవించడం చేత యోబు ఎంతో కోటీశ్వరుడు అయినట్లు మనం చూస్తున్నాము.